నిజంగా అర్థమైందా? అబ్రహాంలో దేవుని విషయమే రోషం ఉందండి, విశ్వాసం. బయలుదేరంటే ఎక్కడికనే ప్రశ్న లేకుండా బయలుదేరాడు. ఏ పరిస్థితుల్లో వస్తాయి, ఎలాంటి జనం మధ్యకి వెళ్తున్నాను, ఏమైంది నా గతి అని ఆలోచించాలి. దేవుడు పిలిచాడు, నేను పోతున్నాను. సొదొమ రాజు, ఆస్తి నువ్వే పట్టుకుపో, మా ఫ్యామిలీస్ని మాకు ఇచ్చేసి ఆస్తి నువ్వే పట్టుకుపోండి, నాకెందుకురా నీ ఆస్తి. అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాట అయినా చెప్పకుండానట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా నేను ముట్టన, నాకెందుకు దాని డబ్బు. ఎంత రోషం! రాజీ పడ్డాడు. రాజులను జయించి తిరిగి వచ్చేటప్పుడు షాలేము రాజును ఎదుర్కొని, షాలేము రాజు ఆయన ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము తన కష్టార్జితం అంతట్లో నుండి, తను సాధించిన దాని అంతట్లో నుండి 10% దేవునికి ఆనాడే కేటాయించాడు. ఇది నాది కాదు, నా దేవుని దీవెన. అంతమందిని నేను జయించి ఇంత సాధించానంటే నా దేవుని కృప లేకపోతే, నా దేవుని బలమైన హస్తం లేకపోతే, 318 మందిని పెట్టుకొని 4 రాజుల్ని కొట్టి జయించి, నేను తిరిగి జయించి వాళ్ళదంతా దోచుకొని వచ్చానంటే అది నా దేవుని సహాయం, నా దేవుని శక్తి, నా దేవుని కృప. అని ఎరిగి ఆనాడే దేవుని కొరకు దేవుని కేటాయించటం అనే పద్ధతి ఆనాడే మోషే ధర్మశాస్త్రం రాక మునిపే అబ్రహాం ఫాలో అయ్యాడు. తెలుసా మీకు? ఇక చూడండి, అన్ని అబ్రహాం క్వాలిటీస్ చూడండి మీరు. శారా చెబితే హాగర్ని చేసుకున్నాడు. శారా చనిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకున్నాడు. శారా ఉన్నప్పుడు తనకు తానుగా కకూర్తిపడి ఏ స్త్రీని మోహించలా, ఏ స్త్రీ దగ్గరికైనా తొందరపడలా. క్వాలిటీ. అబ్రహాములాగా నేను కూడా అంటే ఎట్లా కుదిరిద్ది? మోకాళ్ళు వేసి అబ్రహామును దీవించినట్టు నన్ను కూడా దీవించు ప్రభువా అంటే, అరే అవతల మనిషి కనపడంగానే ఎట్ట దీవిస్తాడయ్యా? అర్థమైంది? మీకు అర్థమైందిగా? వాళ్ళకి అర్థం కాకపోయినా పల్ల మీకు అర్థమైందిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. టెంప్ట్ అవ్వలా. అదే సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ నీకు వస్తే పంపించండి సార్, పంపించండి. నువ్వెవడు నాకు ఇవ్వడానికి? నువ్వు తన్నులు తిని వాళ్ళందరూ నిన్ను తన్ని మొత్తాన్ని తీసుకొని పోతే నేను వెళ్ళి వాళ్ళని తన్ని నిన్ను విడిపించి నీకు ముష్టి నేనేస్తే నువ్వు నాకు ఇచ్చేదేందిరా నీ బొంద? నువ్వు నాకు ఇచ్చేదేంది నీ బొంద? అబ్రహామును నేనే ధనవంతుని చేసి తిందని ఒక్క మాట అయినా నువ్వు చెప్పకుండాన్నట్లు నువ్వులు పోగు ముట్టను, చెప్పుల వారు ముట్టను అన్నాడు. నా దేవుడే నన్ను దీవించాలి, నా దేవుడే నన్ను హెచ్చించాలి, నా దేవునికే రావాలి నన్ను బట్టి మహిమ. ఏ ఒక్కడికి రాకూడదు. లోతు అబ్రహాం విడిపోయేటప్పుడు కూడా ఈ దేశముని ఎదుటున్నది పెద్దోడిని, నేను ఇటు పోతాను, చిన్నోడు నువ్వు అటు పో అనలా. ఈ దేశముని ఎదుటున్నది నువ్వు కోరుకోరా, ఎటు పోతావో, నువ్వు వెళ్ళే దిక్కుకు నేను రానన్నాడు. టోటల్ అబ్రహాం యొక్క లైఫ్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఆఖరికి కన్న బిడ్డని దేవుని కోసం అలాగున అప్పగించే విషయంలో కూడా బలిపీఠం కట్టి దాని మీద బిడ్డను పడుకోబెట్టి తను ప్రేమించే ఇస్సాకుని కత్తెత్తుతాడు. అబ్రహాం ఆగు, ఆ చిన్నవాని మీద చేయి వేయవద్దు, నీవు ఈ విషయంలో దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును. నీకొక్కగానొక్క కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణు వలె నీ సంతానముని నేను విస్తరింపజేసేదన్నా అని వాగ్దానం చేశాడు. అక్కడ తర్వాత నెరవేరుస్తాడు నా దేవుడు. చెప్పండి, హృదయాలు చూడడా? నీకు దండం పెడతా, నోరు తెరిచి చెప్పండి. మా ఓపిక అయిపోయింది, ప్రార్థన